స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2019 నాటికి ఇవి పూర్తయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల జోలికి రాలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావించి దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచింది. గతంలో ఏ సంస్థ అయితే దీన్ని నిర్మాణం చేసిందో అదే సంస్థకి ఎన్సీసీకి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నివాస సముదాయాలు. మీకు దృశ్యాలు చూసినవన్నీ కూడా 12 అంతస్తులతో నిర్మాణం చేసినటువంటి టవర్స్. వాటిలో ఎమ్మెల్సీలు ఉండబోతూ ఉన్నారు. ఎమ్మెల్సీలు ఇటు పక్కన ఎమ్మెల్యేలు ఉండే విధంగా ఈ నివాస భవన సముదాయాలను అయితే నిర్మాణం చేశారు. ఒక సీడ్ యాక్సెస్ ఆనుకుని సీడ్ క్యాపిటల్ ప్రాంతాలు, అంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ అనేది చాలా కీలకమైన ప్రాంతము. పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలు, అంటే అసెంబ్లీతో పాటు సెక్రటరియట్, హెచ్ఓడి కార్యాలయాలు, ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, హైకోర్టు, ఇలా అన్ని సముదాయాలు ఉండే సీడ్ క్యాపిటల్లో కోర్ క్యాపిటల్లోనే దీన్ని నిర్మాణం చేస్తారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే పరిపాలన సౌలభ్యం కోసం వీటన్నిటి కూడా ఒక చోట నిర్మాణం చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక కాలినడకలో బై వాకు లేదా ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే అసెంబ్లీకి వెళ్లే విధంగా ఈ నిర్మాణాలని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అసెంబ్లీ స్థానాలు పెరిగినా, ఎమ్మెల్సీ స్థానాలు పెరిగిన ఇబ్బంది లేకుండా దానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నివాస సముదాయాలను సిద్ధం చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఇటువైపు ఎంత అద్భుతంగా ఆకాశాన్ని అంటే విధంగా ఈ నిర్మాణాలు అయితే చేశారు. ఇవి ఖచ్చితంగా వాస్తవంగా 2019 ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే వచ్చే ఒక 6 నెలల్లోపై పూర్తి చేసేవాళ్ళమని మంత్రి నారాయణ పదే చెప్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇటుక కూడా దీంట్లో పెట్టలేదనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ముందుగా వీటి మీద ఫోకస్ పెట్టారు. శాశ్వత భవనాలలో ఒకవైపు సైమల్టేనియస్గా టెండర్లు పిలవడంతో పాటు ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అవుటర్ లుక్, ఒకసారి మీకు అవుటర్ లుక్ చూస్తున్నారు కదా, అవుటర్ లుక్ మొత్తం ఈ పనులంతా కూడా పూర్తయ్యాయి. కానీ లోపల చాలా వర్క్ ఉంటుంది. బయట వర్క్ కంటే లోపల చాలా వర్క్ ఉంటుంది. లోపల ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, లేకపోతే ప్లంబింగ్కి సంబంధించి కానీ, లేకపోతే లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ చేయడానికి సంబంధించిన సమయం ఎక్కువ తీసుకుంటుంది. దానిలో బాగానే కొంత ఆలస్యం అవుతుందనేది అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఈ భవనాలను సందర్శించి వెంటనే త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అందుబాటులో తీసుకొస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇబ్బందికర పరిస్థితి ఉండదని కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చూడొచ్చు ఎంత పెద్ద టవర్స్ మనకి కనబడుతున్నాయి. దాదాపు 12-13 టవర్స్ అయితే ఇక్కడ నిర్మాణం చేస్తారు. ఎమ్మెల్సీల కోసం ఒక 10 టవర్స్, ఇది ఎమ్మెల్యేల కోసం ఒక 12 టవర్స్ అయితే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అమరావతిలో కనబడుతుంది. పూర్తిగా ఇవి అందుబాటులోకి వస్తే కనుక ఎమ్మెల్యేలు పూర్తి ఇక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, సచివాలయానికి కూడా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముందు పూర్తయినటువంటి భవనాల్లో పరిపాలన అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ ఉండడం ద్వారా పూర్తిగా ఒక అట్మాస్ఫియరు, పరిపాలనకు సంబంధించిన అట్మాస్ఫియరు కనబడుతుంది. వాటితో పాటు సిఆర్డీఏ కార్యాలయం కూడా ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయబోతుంది. ఇలా పూర్తయినటువంటి భవనాల్లో యాక్టివిటీ, అంటే పరిపాలన కొనసాగితే కనుక ఒక అట్మాస్ఫియరు, వాతావరణం అంతా మారుతుంది. ఇక్కడ పరిపాలన రాజధానికి సంబంధించినటువంటి వాతావరణం ప్రజలకు కానీ అంతా కనబడుతున్న భావనలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. చాలా శరవేగంగానే చేస్తున్నారు. దాదాపు డిసెంబర్ నాటికి వీటిని అందుబాటులో తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అవసరమైతే ఇంకా కొంత వేగంగా పూర్తి చేసి అంతకంటే ముందే అందుబాటులో తీసుకురావాలని అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకుని ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ ఉన్నటువంటి ఈ అమరావతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాస భవన సముదాయాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒక 4-5 నెలలు, మహా అయితే 6 నెలల్లోపే ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అమరావతిలోనే ఉండబోతున్నారు. ప్రస్తుతం మనం అమరావతిలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఉండేటువంటి భవన సముదాయాల వద్ద ఉన్నాము. మంత్రి నారాయణ ఈ భవన నిర్మాణ పనులను ఇప్పటికీ చూస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ ఈ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. లోపల చిన్న వర్క్స్ పెండింగ్ ఉండడంతో ఆ పెండింగ్ వర్కులు కూడా ప్రస్తుతానికి కంప్లీట్ చేస్తున్నారు. పూర్తిగా ఈ వర్కులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించి మంత్రి నారాయణ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అన్ని సర్వీస్ సంబంధించిన అధికారులు ఈ భవనాల్లో ఉండబోతున్నారు. ఇప్పటికీ దాదాపుగా చివరి దశకైతే చేరుకున్నాయి. లోపల చిన్న ఇంటీరియర్ వర్క్స్తో పాటుగా ఇతర ఎలక్ట్రికల్ వర్క్ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా కంప్లీట్ చేసి త్వరలోనే వారికి అందజేసే అవకాశం కనబడుతుంది. వీటిని కూడా గ్రాండ్గా స్టార్ట్ చేసే అవకాశం కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.